ఎవ్రీవన్, ఇప్పుడు ఇక్కడ మనం శ్రీకృష్ణ మందిరం ముందట ఉన్నాం. బెన్కుల్ అని లింక్లో ఉంటుంది. ఇది ఆ బుగిసెమ్మాటికి నెక్స్ట్ మన లిటిల్ ఇండియాకి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇది మధ్యాహ్నం 12 గంటల లోపు వస్తేనే మాత్రం మనకు దర్శనం కలుగుతుంది. 12 తర్వాత వస్తే దర్శనం కలుగుతుంది. దాదాపుగా వచ్చేసరికి 12:05 ఉంది. సో ఇది శ్రీకృష్ణ మందిరం. అందరు మొక్కుతూ ఉంటారు ఇక్కడ, మిగతా మతాల వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పులేసుకుని మొక్కుతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. హిందువులు మాత్రం చెప్పులేసి మొక్కుతారు. వాళ్ళు ఊది బస్తీలు అంటు పెడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనకి మందిరం పైన దశావతారాల విగ్రహాలు ఉంటాయన్నమాట. మత్స్యావతారం, కుర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, నెక్స్ట్ ఇటు పక్క పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, నెక్స్ట్ బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ఆ లాస్ట్ గుర్రం ఫేస్ ఉంది, అది అవతారం నాకు తెలుస్తలేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ ద్వారపాలకులుగా హనుమంతుడు, నెక్స్ట్ గరుత్మంతుడు ఉంటారు అనమాట. ఇక్కడ మనకు సెంటర్లో శ్రీకృష్ణుని కళ్యాణానికి సంబంధించిన సన్నివేశం ఉంటుంది. ఇక్కడ అనుకున్న లింక్ అనమాట. ఇది సింగపూర్లో శ్రీకృష్ణ మందిరం. సిమ్లిం టవర్ ఉంటుంది, ఆ పక్కన ఓజీ బిల్డింగ్ ఉంటుంది. ఆ ఓజీ బిల్డింగ్ సందిలో